ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఇందాకే నేను మీ దగ్గర సెక్రటరీ పిఆర్ఓను ఎల్ వెంకటరమణ ఇచ్చిన స్టేట్మెంటు సీఎం రేవంత్ రెడ్డి రివ్యూస్ టీఎస్పీఎస్సి గ్రూప్ 1 గ్రూప్ 2 గ్రూప్ 3 exams officials told CM that increasing group 2 group 3 selecting candidates for group 1 mains in 1:100 at this stage will lead to legal issues. There is risk of courts stalling recruitments. CM agreed with officials. ఎంత దారుణం అండి ఇది ఆఫీసర్స్ చెప్తే ముఖ్యమంత్రి వినే స్థాయికి వచ్చిందనంటే ఇక ఎంత ఘోరమో చూడు. ఇక ముఖ్యమంత్రి ప్రకటనలే ఒక సందిగ్ధం ఏర్పడ్డది ఈరోజు. అంటే ఇది ఆయన చెప్పిందని నేను మెసేజ్ చేసిండ్రు. నిరుద్యోగులకు ఇప్పటి వరకు మీ స్పష్టత ఇవ్వకుండా వాళ్ళ నిరాశలలో నిరుద్యోగులను మరింత ఆగ్రహం తెప్పించే తీరుగా ఈ ప్రకటన ఉన్నది. ఇప్పుడు ఒకటి సమస్యను మరింత పెంచేలాగా ఉన్నది, కానీ ఇది తగ్గించేలాక మీద ఉండలేదు. ప్రభుత్వాన్ని నడిపేది ఇప్పుడు ఒకటి అధికారులు నడుపుతున్నారా లేకుంటే ముఖ్యమంత్రి గారు నడుపుతున్నారా? ఎవరు నడుపుతున్నారు ప్రభుత్వాన్ని? ఇప్పుడు అధికారులు నడుపుతున్నారా? అధికారులు చెప్పినట్టు వింటున్నారా? అందుకనే వాళ్ళని తెచ్చుకున్నారు ఒకళ్ళు అధికారులను వాళ్ళను. ఇవాళ ఎవరు ఈయనను మహేందర్ రెడ్డి అసంటోని మహేందర్ రెడ్డి ఏం సలహాలు ఇస్తారో తెలియదా? అధికారులు చెప్పేది ముఖ్యమంత్రి వింటే మరి ముఖ్యమంత్రి చెప్పేది అధికారులు వినరా మరి వాళ్ళు? ఇది ఎక్కడి సాంప్రదాయం? మీరు నిపుణులతో మాట్లాడి ఇది చేయండి. నిరుద్యోగుల సమస్యలు ముఖ్యమంత్రి డైరెక్ట్ ఎందుకు నిరుద్యోగులను పిలిచి ఎందుకు మాట్లాడతలేరు? ముఖ్యమంత్రికి ఎందుకు అంత ఈగో, అంత అహం ఎందుకు? వాళ్ళని పిలిపించి మాట్లాడవచ్చు కదా ఈరోజు. ఇవాళ నేను ఒకటే విన్నవించుకుంటున్నా ముఖ్యమంత్రి గారికి, ఈరోజు మీరు చేయాల్సింది ఏంటంటే ఒక పని చేయండి. మరి ఒకవేళ మీకు న్యాయపైన చిక్కులు ఎక్కడ ఏ రాష్ట్రానికి లేని న్యాయమైన చిక్కులు మీకు ఎందుకు వస్తాయి? సరే వస్తాయనే అనుకుంటే ఒక పని చేయండి. మీరు కొత్తగా 63 కలిపిండ్రు కదా, పాత నోటిఫికేషన్కి ఇంకో 63 కలిపిండ్రు కదా, అవి ఇవి 2 క్యాన్సిల్ చేసి 2 కలిపి మళ్ళీ పెట్టండి. ఆల్రెడీ సర్ది ప్రిపేర్ అయ్యారు. కొత్త నోటిఫికేషన్ విడుదల చేయండి ఫుల్ పోస్టులతోని. ఇప్పుడు ఇవో గ్రూప్ 2 ఒక 5,000, గ్రూప్ 3 ఒక 5,000, గ్రూప్ 1 కూడా 2,000 3,000 పెంచండి ఒకటేసారి. అది క్యాన్సిల్ చేసి మళ్ళీ ఇవ్వండి. ఇమ్మీడియట్గా ఇవ్వండి. ఇమ్మీడియట్గా ఇచ్చేసి ఎగ్జామ్ పెట్టేయండి. కాబట్టి ఇట్లా ప్రతి దానికి ఏదో కొర్ర వేసుకుంటా ఈగోకు పోకుండా మీరు ఈ విధంగా మాట్లాడడం భావ్యం కాదు ముఖ్యమంత్రి గారు. ఈరోజు చాలామంది జీవితాలు దానిపైన పెట్టుకున్నారు. ఇప్పుడు నాకు ఒకటే ఫోన్లో విద్యార్థులంతా పొద్దుగాలకెళ్ళి మేము ఇంత చేసినా వాళ్ళకు కోపాలు కట్టలు తెంపుకొని మీ మీద పడేదాకా చూడకండి. ఈరోజు ఆ పరిస్థితి వచ్చింది. ఇలా కారు చిచ్చి అంటుకున్నది. మీకు అర్థమవుతుందో లేదో? ముందే అనుకుంటే అయిపోయేది. అంత కసి ఎందుకు? ఎందుకు అంత గట్టిగా పట్టుకుంటున్నారు మీరు? వాళ్ళతో చర్చలు జరపడానికి ఎందుకు అంత ఇది? అధికారులు చెప్తే ముఖ్యమంత్రి వింటుండా? మరి ముఖ్యమంత్రి మీరు అధికారులు చెప్తే మరి మీరెందుకు? అధికారులు చెప్తే విన్న ప్రతి ముఖ్యమంత్రి సంకనాకి పోయిండు. మళ్ళీ కనవాలే. మీ తెలివి ఎక్కడికి పోయింది? మీ నాలెడ్జ్ ఎక్కడికి పోయింది? ఇక న్యాయపరమైన చిక్కులు వస్తాయని కోరి పెడుతుంటా. ఎటు పోయి ఎట్ట తప్పించుకోవాలి, ఎక్కడ పోయి 1:50 ఇవ్వాలనేది పెట్టుకున్నావు. గ్రూప్ 2 గ్రూప్ 3 ఈ పోస్ట్ ఇవ్వాలని పెట్టుకున్నావు. అంతకు మించి ఇది ఏం లేదు. మరి పక్క పార్టీ ఎమ్మెల్యేను కొనుక్కోనికి పక్క పార్టీ ఎమ్మెల్యేను తెచ్చుకొని పెట్టుకొని న్యాయపరమైన చిక్కులు వస్తలేవా? మరి దాని మీద ఫుల్ ఫోకస్ పెడుతున్నావు కదా. ఏది ఇంతకంటే ఎక్కువ తెచ్చుకుంటే న్యాయపరమైన చిక్కులు రావని చెప్పేసి మదిపాట్లకి వెళ్ళి తెచ్చుకొని నీ ఎమ్మెల్యేలు పెట్టుకుంటే న్యాయపైన చిక్కులు రావు. దీనికే 1:100 పెట్టి గ్రూప్ 2 గ్రూప్ 3 ఎగ్జామ్ పెట్టి పోస్టులు పెంచి మళ్ళీ దాన్ని
కొంచెం టైం ఇచ్చి ఎగ్జామ్స్ పెడితే నీకు న్యాయపరమైన చిక్కులు వస్తాయా? ఇవాళ టెట్ నార్మలైజేషన్ చేస్తే న్యాయమైన చిక్కులు వస్తాయా? 46 జీవో చేస్తామని ఎన్నికల ముందు ఎన్ని ఎన్ని చెప్పిన కథలు, ఎన్ని కథలు చెప్పాను అన్ని కథలు చెప్పి ఇప్పుడు అది ఎట్లా తప్పించుకోవాలో చూస్తుంటారు. మీకు ఇంత కూడా ఒక మనిషి ప్రాణం అంటే విలువ లేదు. ఒక మనిషి ఆలోచన అంటే ఒక మనిషి ఏ విధంగా ఉంటారు అనేది విలువ లేదు నీకు ఇంత కూడా. ఇంత ఇంత కరకోటకుని నేను నా జీవితంలో చూడలేదు ఇంత పేకారు. కానీ 6 నెలల్లో ఆరు నెలల లోపే ఇంత మొత్తం అందరికీ ఏది అసహించుకునే తిరిగి తయారైంది నీ పాలన నువ్వు. కానీ ఇటువంటి ముఖ్యమంత్రి మాకు ఉందంటే సిగ్గు అనిపిస్తుంది మాకు. ఇంత పనికి మాలిన ముఖ్యమంత్రి మాకు ఉన్నాడంటేనే సిగ్గు అనిపిస్తుంది. నువ్వు ముఖ్యమంత్రి ఎక్కడ అధికారులు చెప్తే నేను వింటున్నాను చెప్పుకుంటున్నావు అంటే నీవు ఒక మనిషివేనా నువ్వు అసలు? నువ్వు నీకు నేను అందుకని చెప్తున్నా కదా, నీకు గవర్నెన్స్ మీద నీకు రాదు, నీకు అనుభవం లేదు, నువ్వు చేయలేవు. ప్రతిదానికి వాళ్ళపైన ఆఫీసర్లపైన ఆధారపడాల్సిన పరిస్థితి నీది. అధికారులు చెప్తే నువ్వు విన్నంటే మరి నువ్వేం పాటికి పోయాబా? నీకెందుకు అదంతా? అందుకనే నువ్వు జనాన్ని కలవవు, ప్రజాభవన్ అని పెడతావు, ప్రజాభవన్లో కలవవు, పబ్లిక్తో అందుబాటులో ఉండవు, ఎవరిని కలవవు. ఇలా ఏమైనా ఏ ఎమ్మెల్యేని కొనాలి, ఎంత కొనాలి, ఎక్కడ ఏం కాంట్రాక్ట్లు చేయాలి, ఏం సెటిల్మెంట్ చేయాలి, ఇదే పని ఇది. ఎన్ని రోజులు అయింది దీక్ష చేయబట్టి. నేను అందరి లెక్క అనుకుంటున్నావు రేవంత్ రెడ్డి గారు, మీకు అన్నీ తెలుసు. గారుగిరి కాదు కానీ మర్యాద ఇచ్చలేదు రేవంత్ రెడ్డి. అందరి లెక్క ముఖ్యమంత్రి స్టేచరే పోయింది ఎప్పుడో నీది. నేను అందరి లెక్క ఉంటేనేమో అనుకుంటున్నావు. నేను అందరి లెక్క డ్రాప్ అయ్యే మనిషిని కాదు నేను, నీకు బాగా తెలుసు. ఇది ఎక్కడికైతే అక్కడికే. సరే, ఇది మాకు ఆఖరి కోరిక కూడా ఇదే అయి ఉంటుంది కావచ్చు. నేను దేనికైనా దానికి సరిగా ఇంతమంది ఉసురు కంటే వాళ్ళకు 12 మంది విద్యార్థులు తెలంగాణ కోసం తమ ప్రాణాలు ఇచ్చిండ్రు. వాళ్ళ ప్రాణం కంటే గొప్ప ప్రాణం నాదేం కాదు. అర్థమైందా? నీ మా సావే చూడాలనుకుంటే చూద్దు. ఇంకోటి, రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు 10 ఏళ్ళ బీఆర్ఎస్ పాలనలో నిరుద్యోగులు తీవ్రంగా నష్టపోయినారు. వాళ్ళ జీవితాలతోని వాళ్ళు ఆడుకుంటారని చెప్పేసి ఈరోజు వాళ్ళు రోడ్లపైన ఉండే పరిస్థితి వచ్చింది. ఈరోజు అయినా వాళ్ళు ఈరోజు మన ప్రభుత్వాన్ని తెచ్చుకున్న తర్వాత, సరే ఇప్పుడు అది మీ ప్రభుత్వం అయింది, ఇంకా ఎన్ని రోజులు ఇప్పుడు కూడా అదే పరిస్థితి కొనసాగుతుంది, ఇంకెన్ని రోజులు. ఇంకోటి, నోటిఫికేషన్లల్లో మార్పు చేసే అధికారం మన పబ్లిక్ సర్వీస్ కమిషన్కు ఉందన్నమాట. ఇది వాస్తవం. ఇంకోటి ఇట్లా చాలా ఉదాహరణలు నేను చెప్పగలుగుతాను నీకు. ఒకసారి నిరుద్యోగులతో చర్చలు జరిపితే అవన్నీ కూడా ఫలితం వస్తుంది. గ్రూప్ 2లో 2016లో సప్లిమెంటరీ నోటిఫికేషన్ వచ్చింది. అదే టీఎస్పిఎస్ నుండే వచ్చింది ఆ సప్లిమెంటరీ నోటిఫికేషన్. ఇంకోటి, గ్రూప్ 1 నోటిఫికేషన్లో టీఎస్పిఎస్సి డేట్ ఎక్స్టెండ్ చేసింది. 2 రోజులలో ఎక్స్టెండ్ చేసినప్పుడు 2 రోజులలోనే 2 డేస్లో 2 రోజులలో 2 లక్షల అప్లికేషన్స్ ఎట్లొచ్చినాయి, ఎట్లా పెరిగినాయో మరి మీరు చెప్పాలన్నా దేవుడే చెప్పాలి. లాస్ట్ 2 రోజులల్లో మరి ఇన్ని పెరిగినాయి. అన్ని వచ్చినప్పుడు ఎట్లకెళ్ళి వచ్చినాయి ఇవి? ఒకటేసారి 2 లక్షలు 2 రోజులు ఎక్స్టెండ్ చేయండి, 2 లక్షల పోస్టులు వచ్చినాయి. ఇది ఎట్లనో మీరే చెప్పాలి అది. కాబట్టి ఈ అన్ని అనుమానాలకు తావిచ్చే తీరుగానే ఉన్నది, కానీ ఎక్కడ కూడా కరెక్ట్గా ఉండలేదు. ముఖ్యమంత్రి తలుచుకొని కరెక్ట్ చేస్తే అన్ని ఇష్యూస్ కూడా సాల్వ్ అవుతాయి. ఒక్కసారి నిరుద్యోగులను పిలుచుకొని మాట్లాడడానికి ఎందుకు అంత అహం, ఎందుకు ఈగో? వాళ్ళకే నువ్వు గొప్పని అవుతావు, గొప్ప నేత అవుతావు కదా. వాళ్ళ తల్లిదండ్రులు, వాళ్ళ కుటుంబాలు ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటే కదా ఒక మంచి పేరు తెచ్చుకోనికి
మనము గుర్తు తెచ్చుకోవాలి కానీ మన పాలన ఉండాలి కానీ ఇట్లా వాళ్ళతో ఎక్కసం పుట్టేటట్టుగా ఉండద్దు. మనం అసహించుకుని తిరిగి ఉండద్దు. ఇంకా అవకాశం ఉంది, ఏమో మించిపోలేదు. వాళ్ళ ఆగ్రహానికి ఇంకా వాళ్ళు కోపం పడకముందే మీరు సర్దుకొని, ఇది చాలా చిన్న ఇష్యూస్, మీరు ఆఫీసర్ల మాట వాళ్ళ మాట వీళ్ళ మాట వినకుండా వాళ్ళతోనే మాట్లాడి ఎటువంటి ఇబ్బందులు లేకుండా చేయొచ్చు, చేసే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీరు వెంటనే ఇదాన్ని సరిదిద్దుకోవాలి. అహం అంతా వీడి వాళ్ళతో నిరుద్యోగులతో చర్చలు జరపాలి. న్యాయమైన చిక్కులు లేకుండానే ఈ సమస్యలన్నిటికీ పరిష్కారం చేయాలి. ఇందులో ఎక్కడ కూడా వెనక పోయేది ఉండదు. ఒకటి గ్రూప్ 1 నోటిఫికేషన్లో 1:100 అనేది, గ్రూప్ 2 గ్రూప్ 3 పోస్టు పెంచాలనేది, డిఎస్సి 25,000 మెగా డిఎస్సి కండక్ట్ చేయాలనేది, అది డిసెంబర్లో కండక్ట్ చేయాలని పెట్టాలనేది, గ్రూప్ 2 టైం ఇవ్వాలనేది, టెట్ మాడిఫై చేయాలనేది, 46 జీవో రద్దు చేయాలనేది, ఇవన్నీ కూడా ఉన్నాయి. గ్రూప్ 4 కూడా ఇవాళ వరకు మీరు జేఎల్ కూడా ఇప్పటి వరకు వాళ్ళకు ఫైనల్ చేయలే. కాబట్టి ఇవన్నీ చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. మీరు ఇది పోవద్దు, దయచేసి ఒకసారి నిరుద్యోగుల పక్షాన కూడా ఆలోచన చేయాలని కోరుకుంటున్నా. మీరు స్పష్టంగా ఈ లీకులు ఎందుకు, కొత్తది మర్చిపోయినా, ప్రతిదానికి లీకులు వస్తున్నాయి. లీకులు ఎందుకు ఇస్తుంది మీరు ప్రతిదానికి? వాళ్ళతోని వీళ్ళతోని డైరెక్ట్ సీఎంతోని మీరు డైరెక్ట్ చీఫ్ సెక్రటరీతో ఇప్పియాలి, లేకుంటే గవర్నమెంట్ పిఆర్ఓతో ఇప్పియాలి. ప్రతిదానికి పౌర సరఫరా మంత్రి ఆయనతో ఇప్పియాలి. ఆయనతో ఇప్పించకుండా ప్రతిదానికి లీకులు ఏంది అంటే రేపు ఏం చేస్తారో చూద్దామన్నా లీకులు. కాబట్టి లీకులు అది పని చేయాలి. డైరెక్ట్ ఏమున్నా కానీ మీరు నిరుద్యోగులతో మాట్లాడాలి. లేకుంటే మీరు ఇవాళ చూసింది కదా, ఇవన్నీ శాంపుల్లో ఖచ్చితంగా నెక్స్ట్ చలో ఢిల్లీ ఉంటుంది. చలో ఢిల్లీ ఉన్నాక మీ భాగవతం అన్నీ ఆడ అయిపోతాం. మీకు ఏజెంట్ పెట్టుకున్నా ఏది పెట్టుకున్నా విద్యార్థులు మాత్రం చలో ఢిల్లీకి నెక్స్ట్ పెడతారు. ఇక్కడ కూడా గట్టిగా ప్రోగ్రాం నడుస్తాయి. ఎవరేమనుకున్నారు, ఇక మాకు ఉద్యోగాలు వద్దనుకొని వాళ్ళు ఒకసారి పుస్తకాలు పక్కన పెడితే ఇక మీరు ప్యాకప్ కావాల్సిందే.